బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇక్కడ ఇస్సాకు గురించినటువంటి రాయబడినటువంటి మాటలో అతని తండ్రి అంటే అబ్రహాము ఈ స్థలంలో ఉన్నటువంటి దినాలలో అక్కడ చాలా బావులను ఆయన త్రవ్వించారు. త్రవ్వించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఏం చేశారంటే ఆ బావులన్నిటినీ కూడా మన్ను పోసి పూడ్చివేశారన్నమాట. అబ్రహాము దినములలో ఉన్నటువంటి కరువు కాక మరలా వేరే కరువు వచ్చినటువంటి దినాలలో గెరారు దగ్గరికి ఈ యొక్క ఇస్సాకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన నివాసం ఉండి క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు అబ్రహాము గారు త్రవ్వించినటువంటి ఆ బావులను మరలా తిరిగి త్రవ్వించడానికి ఇస్సాకు ట్రై చేస్తూ ఉన్నాడు. 18వ వచనం చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను అనే మాట ఉంది అక్కడ మనకి. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చెప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను అనేటువంటి మాట రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు ఏం చేశారంటే అబ్రహాము త్రవ్వించి ఆ బావులన్నిటికీ కూడా మరలా పేర్లు పెట్టాడంట అబ్రహాము. అయితే అక్కడ బావులే లేవు అన్నట్లుగా వాళ్ళు మన్ను పోసి ఆ బావులను పూడ్చివేసినప్పుడు మరలా గెరారు ప్రాంతానికి ఇస్సాకు వచ్చి అక్కడ విత్తనాలు వేసి అక్కడ క్రమక్రమముగా అభివృద్ధి చెందిన తరువాత మరలా ఇస్సాకు తన తండ్రి త్రవ్వించిన బావులను ఏవైతే మట్టితో పూడ్చివేయబడ్డాయో ఆ బావులను మరలా తిరిగి త్రవ్వించి వాటికి తన తండ్రి ఏం పేర్లు పెట్టారో మరలా అవే పేర్లు పెట్టాడు అని రాయబడి ఉంది. ఆయన బావులను త్రవ్వించినప్పుడు జలలు గల ఊటలు బయటికి వచ్చాయట. హల్లెలూయా. ఇది మనకి ఆత్మీయ సాదృశ్యంలో మనం తీసుకున్నప్పుడు పేతురు రాసిన పత్రిక 2వ పేతురులో 2వ అధ్యాయము 17వ వచనంలో కొందరు నీరు లేని బావులుగా ఉన్నారు అనేటువంటి మాట చూస్తాం మనం అక్కడ. అంటే ఈ బావులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ స్థితి గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితంలో మొదటగా యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడుగా మనం అంగీకరించిన తరువాత అంటే చాలామంది పుట్టు క్రైస్తవులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఒకానొక దినాన మారు మనసు పొంది సొంతంగా రక్షణ అనుభవం పొందుకున్న తరువాత మనం చాలా ఫలభరితముగాను నీటి ఓటలుగాను మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పినటువంటి లేఖనం ఆధారంగా మనం కూడా అలాగే తయారవుతాం. అధికంగా దేవునిలో ఆనందించడం, ఆశీర్వదింపబడ్డం, దేవుణ్ణి ఆరాధించడం, మనము జలలు గల ఓటలుగానే ఉంటాం. కొన్ని రోజుల తరువాత ఎవరో వచ్చి మన యొక్క ఓటలన్నిటినీ లేదంటే ఆ బావులన్నిటినీ పూడ్చి వేసినట్లుగా మనం చాలా డ్రై అయిపోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో మనలో నుంచి ఇంకా ఏ నీటి ఓటలు ఊరట్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఫిలిష్తీయులు శరీర సంబంధమైనటువంటి మనుష్యులు. ఫిలిష్తీయులు అనగానే శరీరేచ్ఛలకు సంబంధించినటువంటి మనుషులుగా మనం తీసుకోవచ్చు. అయితే ఈ లోకము అనేటువంటి విషయం కూడా మనం తీసుకోవచ్చు. శరీరానుసారమైన మనస్సును కూడా తీసుకోవచ్చు. ఫిలిష్తీయులు దానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జలలు గల ఊటలు మన జీవితంలో మరలా ఊరాలంటే ఖచ్చితంగా ఇస్సాకు రావాల్సిన అవసరత ఉంది. ఇక్కడ మనం ఇస్సాకుని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ఏది ఆత్మీయముగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఒకప్పుడు చాలా బలమైన ప్రార్థనలు చేసి ఒకప్పుడు చాలా వాక్య ధ్యానము చేసి ఒకప్పుడు ఇంకా దేవుని యొక్క చింతనతోనే మనము బ్రతుకుతూ మాట్లాడితే దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడితే దేవుడు అనిన వారు చాలామంది నిర్జీవంగాను డ్రైగాను అయిపోతూ ఉంటారు. ఇప్పుడు కాదు కానీ 10 సంవత్సరాల క్రితం నేను ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే చిన్నప్పుడు అసలు సండే స్కూల్ నేనే నడిపించేదాన్నండి. సండే స్కూల్లో ఎన్నో పాఠాలు చెప్పేదాన్నండి, చాలా పాటలు నేర్పించేదాన్నండి, ఇంత యాక్టివ్గా ఉండేదాన్నండి. చిన్నప్పుడు మా భక్తి చాలా బాగుండేది, నేనే కార్పెట్లు వేసేదాన్నండి, చిన్నప్పుడు ఎంతో సువార్త చెప్పానండి, అంత చిన్నతనంలోనే ఇంతమందిని రక్షించానండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అని నేను అడిగినప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా అంతలా యాక్టివ్గా చేయలేము, రాలేము మందిరానికి, ఇంట్లో నుంచే ఫాలో అయిపోతున్నాం. లేదు అనంటే అలాగా ఇంట్లోనే చదువుకుంటూ ఉంటామండి. ఇప్పుడున్నన్ని ప్రార్థనలు మాకు ఆ రోజుల్లో ఏమీ లేవు, ఇంట్లో అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం అంటూ ఉంటారు. అప్పుడు వారిని కదిపినప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు నిర్జీవంగా ఉన్నట్లు.
వాళ్ళు మూత వేయబడిన బావుల వలె ఉన్నట్లు, మట్టితో పూడ్చిన బావుల వలె ఉన్నట్లు మనకు కనిపిస్తుంది, కానీ వారికి తెలియదు ఆ విషయం. వారికి అర్థం అవ్వడానికి మరలా ఏదో ఒక శోధనో, సమస్యో, ఇరుకో, ఇబ్బందో వస్తే అప్పుడు మన దగ్గరికి ప్రార్థనలకు వస్తున్నప్పుడు, అవును ఇంత ప్రార్థనలు మేము ఎప్పుడూ చేయలేదు, అమ్మో ఎంత ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారో అక్కడ ఆ మందిరంలో, అమ్మో ఎంత మొర్ర పెడుతున్నారో దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మనుషుల కొరకు, సమస్యల కొరకు అలా చేస్తూనే ఉన్నారు, మేము ఇంత ప్రార్థనలు చేయలేదండి, ఆ దినాలలో మాకు ఇంత నడిపింపు లేదు అని వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరలా వారి యొక్క హృదయాలు త్రవ్వబడినప్పుడు జలలు గల ఓటలు వారిలో నుంచి కూడా ఊరుతూ ఉంటాయి. ఇక్కడ జరిగింది అదేనండి. ఇస్సాకు వచ్చి మరలా ఏం చేస్తున్నాడు, తండ్రి త్రవ్వించినటువంటి, ఫిలిష్తీలు పూడ్చి పెట్టేసినటువంటి, అసలు ఇంకా నిర్జీవం అయిపోయినటువంటి, నీరు లేని బావులులాగా అయిపోయినటువంటి దానిని ఇస్సాకు ఎలా వచ్చి మరలా త్రవ్వించి మరలా అదే పేరులు పెట్టాడో, అలాగే మనం కూడా మన జీవితంలో ఈ ఫిలిష్తీలు పూడ్చివేసినటువంటి బావులను త్రవ్వుకోవలసిన అవసరత ఉంది. మరలా నూతన సంవత్సరంలో మొదటి నెలలో కదా మీరు వింటున్నారు ఇవన్నీ. నిర్జీవం అయిపోయారేమో, ఇంకా సమస్యలు విడిచిపోవట్లేదని ప్రార్థన లేమితో ఉండిపోతున్నారేమో, ఎంత చేసినా కార్యాలు జరగట్లేదని మీకు ఒకవేళ విసుగొచ్చిందేమో, ఒకవేళ కార్యాలు జరిగిపోయిన తర్వాత అలక్ష్యం, నిర్లక్ష్యం వచ్చిందేమో. వివాహం కోసం ఎంతో ప్రార్థన చేస్తారు, వివాహం అయిపోయిన తర్వాత భర్త రానివ్వట్లేదండి, అస్సలు కుదరట్లేదండి, వేరే జాబ్లో జాయిన్ అయ్యానండి, అత్తగారు పంపించలేదండి, ఈ సాకులన్నీ చెప్తూ నువ్వు పూడ్చివేయబడ్డావేమో. మరలా ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీ ఉండట్లేదండి, అసలు మాకు సమయం లేదండి. ఉద్యోగం కోసం ఎన్ని రోజులు ఏడ్చుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థించిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం వచ్చాక మరలా కనపడరు వాళ్ళు. ఉద్యోగం వచ్చిన కొత్తల్లో సెలవులు పెట్టుకుని కూడా ప్రార్థనలకు అటెండ్ అవుతారు, తర్వాత నిర్జీవంగా అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారే పోడ్చబడినటువంటి బావులు. కాబట్టి ఈరోజు వినుచున్న మీలో ఎవరైనా ఒకవేళ సజీవంగా ఉంటే మంచిదే, పూడ్చి వేయబడినటువంటి బావుల వలె కొందరుంటారని 2వ పేతురు రాసిన పత్రిక 2:17లో కొందరు నీరు లేని బావులుగా ఉంటారనే మాట ఉంది చూడండి. అలా ఉండొద్దు, కానీ ఈ రోజు నుంచి మరలా ప్రార్థన అధికం చేయండి, ఈ రోజు నుంచి మరలా వాక్య ధ్యానము అధికం చేయండి. మరి ఈవినింగ్ టైంలో ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడంట. ధ్యాన పురుషుడు అని కూడా అంటారు ఇస్సాకుని. కాబట్టి ఒకవేళ మీరు ఆఫీస్ గోయింగ్ వాళ్ళైతే ఈవినింగ్ వచ్చి మరి తప్పకుండా పనులన్నీ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ధ్యానం చేసుకోవడానికి, ప్రభువు యొక్క నామాన్ని ఉచ్చరించుకుంటూ, సిలువపై వేలాడుతున్న ప్రభువుని చూస్తూ సమస్తము ఒప్పుకోలు చేసుకుంటూ ఆ దినానికి కావలసిన ఎనర్జీ మీరు పొందుకున్నారంటే మరలా తిరిగి జలలు గల ఓటలు మీలో నుంచి ఊరడం మొదలవుతాయి. హల్లెలూయా. కొంతమంది అయితే ఉదయకాల సమయంలో వేకువనే లేచి నేను దేవుని వెదుగుతాను, జుంటతేన ధారల కంటే మధురమైన దేవుని వాక్యాన్ని నేను ఆస్వాదిస్తాను, క్రొవ్వు మెదడు దొరికినట్లు ఆయన లేఖనం నాకు దొరికిందని చెప్పిన దావీదు వలె వేకువనే లేచి ప్రార్థన చేయడం కొంతమంది మొదలు పెట్టండి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొంతమంది లంచ్ టైంలో ఆఫీస్లో ఉన్న ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో పనులన్నీ అప్పుడు కంప్లీట్ అయ్యి 12 గంటలకి మరి ఇంట్లో ఉండే స్త్రీలు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఏమీ చెడ్డ టైమింగ్ ఏం కాదు. పగలు 12 గంటల సమయము ప్రార్థన వేళ మరి పేతురు మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్న సందర్భం కూడా ఉంది. అది మీరు పేతురు ప్రార్థనా పద్ధతిని పెట్టుకుని చేసుకోండి, మంచిదే. జలలు గల ఊటలు మరలా ప్రారంభమవుతాయి. పగలు 3 గంటల సమయం అండి, అది ప్రార్థనా సమయమున శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు యోహాను ఎక్కి వెళ్ళుచుండగా అని ఉంటుంది అపోస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో. అది కూడా ప్రార్థనా సమయం. 3 గంటలకట, పగలు 3 గంటలకి ప్రార్థనా సమయం అని రాయబడి ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆ 3 గంటల సమయాన్ని ఒక పర్టిక్యులర్ టైం, నేను ప్రేయర్ టైం అని పెట్టుకుని 3 గంటలకి ప్రార్థన చేస్తే అది బైబిల్ చెప్తున్న ప్రార్థనా సమయం. ఆ సమయం దేవుడు నాకు ఇచ్చిన సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఉదయం నుంచి మేము మధ్యాహ్నం 3 గంటల వరకు రెగ్యులర్గా రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ సమయంలో చేసుకోండి. సాయంకాలం చెప్పాను, ధ్యాన పురుషుడి యొక్క సమయం, మన ఇస్సాకు గారి సమయం అది, అలా చేసుకోండి. కాబట్టి మీ ప్రార్థనను మీరు రెన్యూల్ చేసుకోవాలి, భక్తి జీవితాన్ని రెన్యూల్ చేసుకోండి. జలలు గల ఓటలు మీలో నుంచి ఊరుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము మరలా మిమ్మల్ని టచ్ చేసినప్పుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగడం మొదలవుతాయి.
ప్రతి కాడి విరగొట్టబడుతుంది. అద్భుతమైన విజయాలు మీకు రావాలని, ఓటలు మీలో నుంచి ప్రవహించాలని, అవే పేర్లు మీరు పెట్టుకుని ఆనందించాలని, గొప్ప కార్యాలు ప్రభువు జరిగించేలాగున మన ప్రార్థన సమయాన్ని, ప్రార్థన ఆసక్తిని మీరు పెంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇటు కార్యాలు దేవుడు మీ జీవితంలో చేయాలని కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్య. ఎవరెవరైతే వినుచున్నారో, ఒకవేళ వినుచున్న వారిలో మట్టితో నింపబడి మూయబడినటువంటి నిర్జీవమైన బావులుగా ఉంటే ఈరోజు ఆ ఓటలు మరలా త్రవ్వబడాలని, పరిశుద్ధాత్మ అభిషేకంతో వారు నింపబడాలని, ఆత్మతో వారు ఆనందించాలని, ఆత్మలో ఆనందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా ఒక్కసారి వారిని రివైవ్ చేయమని, ఆరోగ్యము లేకపోతే ఆరోగ్యము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే యేసు నామములో ఇబ్బందులను బయటికి పమ్మని గద్దిస్తున్నాను. కనని గర్భాలు కందురుగాక నాయన, యేసు నామములో గొప్ప విడుదల జరుగునుగాక నా తండ్రి. అనారోగ్యాలు పారిపోవునుగాక, ఆర్థిక ఇబ్బందులు పారిపోవునుగాక, దిన దీవెనలతో నింపబడదురుగాక. ఈ దిన ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.